హాయ్ వ్యూయర్స్, అద్భుతమైన ప్రదేశాలను మరింత అద్భుతంగా చూపించే మై డివైన్ పోర్టల్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్కి అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎమర్జెంట్గా లైక్ చేసేయండి. లైక్స్ టార్గెట్ ఓన్లీ 500 మీరు ఈజీగా చేసేస్తారని తెలుసు. ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వరంగల్ ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు మనం హైదరాబాద్ నుండి అయితే కరెక్ట్గా ఒక 200 కిలోమీటర్లకి అటు ఇటుగా ఉంటుంది. అయితే వరంగల్ అనేది ఏదో ఏ ఒక్క ప్రదేశం చూడడానికి అని కాదు. వరంగల్ వెళ్ళినప్పుడు అక్కడ చూడడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి. వాటిని ఒక ఆర్డర్లో చూస్తే మనం ముందుకు వెనక్కి ఎక్కువగా తిరగాల్సినటువంటి ప్రయాసం ఉండదన్నమాట. ఆ ప్రదేశాలని చూడవలసినటువంటి ఆర్డర్ ఏంటంటే, వరంగల్ చేరుకున్నాక మనం మొదటగా 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్ళాలి. దాని తరువాత అక్కడి నుంచి కరెక్ట్గా 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రకాళి టెంపుల్, ఇవి రెండిటి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాకతీయ కోట, అదే వరంగల్ ఫోర్ట్ అంటారు, ఆ ప్రదేశాలు 3 కూడా ఈ వరంగల్ సిటీలో చూసేసుకోవాలి. దాని తర్వాత సిటీకి దూరంగా ఉన్నటువంటి రామప్ప టెంపుల్, లక్నవరం, అదొక విజిటింగ్ ప్లేస్ అని అందరికీ తెలుసు కదా, అవి చూడ్డానికి వెళ్ళాలన్నమాట. ఇక ఈ వీడియోలో మనం 1000 పిల్లర్ టెంపుల్ని డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేస్తాం. లోపలికి వెళ్దాం రండి. ఈ ఆలయం కట్టడానికి దగ్గర 72 సంవత్సరాలు పట్టింది. ఈ గుడిని కాకతీయ రాజు రుద్రదేవుడు 1175 నుంచి 1324 మధ్యలో కట్టారన్నమాట. ఈ అద్భుతమైన భారీ నిర్మాణం ఎంత విచిత్రం అంటే, అప్పట్లోనే ఎలాంటి భూకంపాలనైనా ఎదుర్కొని తట్టుకొని నిలబడేటువంటి శక్తి ఈ యొక్క నిర్మాణ శైలికి ఉంది. దానివల్లనే ఇన్ని రోజులకి కూడా ఆలయం ఇంత వైభవపేతంగా మన ముందు ఉంది. ఈ గుడి ఆవరణలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఒక రకమైన ఉద్విగ్నత కలుగుతుంది. ఎందుకంటే ఈ ఆలయంలో ఈ ఆలయం కట్టిన తీరులో అణువు కూడా శిల్పకళతో నిండి ఉంటుంది. ఇంత అద్భుతమైన ఆలయాన్ని చూసిన తర్వాత మనకి అసలు ఇంత అద్భుతంగా ఒక ఆలయాన్ని నిర్మించడం, అది కూడా 1000 సంవత్సరాలకు మునిపే సాధ్యమా అని అనిపిస్తుందన్నమాట. ఈ ఆలయానికి ఎడమవైపున ఒక పురాతనమైనటువంటి కోనేరు ఉంది. దాన్ని ఈ మధ్యనే పునరుద్ధరించినట్టున్నారు. ఇందులో ఉన్నటువంటి నీటిని స్వామివారి అభిషేకానికి వాడతారు అని చెప్తారన్నమాట. ఈ అందమైన కోనేరుని శిథిలావస్థకు చేరిన తర్వాత ఈ మధ్యనే పునరుద్ధరించారు. చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ ఆలయాన్ని బయటి నుంచి ఎన్నిసార్లు చుట్టి వచ్చినా కూడా దాన్ని మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎక్కడైనా ఆలయంలో శిల్పాలు ఉండడం చూస్తాం, కానీ ఈ ఆలయంని శిల్పంలాగా చెక్కారంటే బాటం నుంచి టాప్ దాకా ప్రతి ఒక్కటి కూడా ఏది వదలకుండా శిల్పాలు చెక్కారు. మంచి డిజైన్స్ చెక్కారు వాటి మీద. అవి కూడా చాలా డీటెయిల్డ్గా కనిపిస్తాయి మనకి. ఈ ఆలయం కట్టిన విధానంలో ఒక్కొక్క దగ్గర నిలబడి ఫొటోస్ తీసుకుంటూ కూర్చుంటే ఎన్ని రోజులైనా కూడా ఫోటోలు తీసుకోవడం కూడా పూర్తి అవ్వదు అని అంటే అతిశయోక్తి కాదు. అంత అద్భుతంగా కనిపిస్తుంది ఈ ఆలయం. ఈ ఆలయాన్ని రుద్రదేవుడు కట్టించాడు కాబట్టి రుద్రేశ్వర ఆలయం అంటారు. ఇందులో ఉన్నటువంటి శివుడు చాలా పెద్దగా ఉంటాడన్నమాట. ఈ ఆలయాన్ని ముఖ్యంగా శివకేశవ అభేదంగా నిర్మించారన్నమాట. అంటే శివుడు, విష్ణువు, సూర్య భగవానుడు ముగ్గురు కూడా ఈ ఆలయంలో ఉండేటట్టు నిర్మించారు. కానీ తుగ్లక్ డైనాసిటీ వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఈ ఓరుగల్లుని ఆక్రమించుకున్నారో
అప్పుడు ఈ 1000 పిల్లర్ టెంపులే కాకుండా అనేక టెంపుల్స్ని ఈ గుడిలో ఉన్నటువంటి పంచలోహ విగ్రహాలైనటువంటి విష్ణుమూర్తి విగ్రహాన్ని, సూర్యదేవుడి విగ్రహాన్ని అపహరించారు అంటారు. ఇంకొక బాధాకరమైన విషయం ఏమిటంటే అప్పుడు వాళ్ళు ఓడించినప్పుడు ఉన్నటువంటి రాజును కూడా ఈ ఆలయం లోపలనే బందీగా చేసి తీసుకొని వెళ్ళారు అని చెప్తారన్నమాట. ఇక ఈ ఆలయంలోని రుద్రేశ్వరుని దర్శించుకుందాం రండి. ప్రస్తుతం ఓన్లీ శివలింగం మాత్రమే ఉంది. సూర్య భగవానుడిది, శ్రీ మహావిష్ణువుది గుళ్ళు ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇక ఆలయం లోపల ఉన్నటువంటి విగ్రహాలు ఒక ఎత్తు అనుకుంటే, ఆలయం పైన అంటే సీలింగ్కి చెక్కినటువంటి నగిషీలు మరొక ఎత్తు. ఎంతసేపు అయినా కూడా చూస్తూ ఉండబుద్ధి అవుతుంది. ఇవి కేవలం ఏదో శిల్పాలు చెక్కినట్టు కాకుండా మీరు దగ్గర నుంచి గమనిస్తే దాంట్లో ఉన్నటువంటి ప్రిసైజ్నెస్ నిజంగా అంత చిన్న టూల్స్తో అప్పుడు ఇంత పర్ఫెక్ట్గా చేయడం అనేది వాళ్ళకు మాత్రమే చెల్లింది అనుకోవాలి. ఎంతసేపు చూసినా కూడా మనకి ఇంకా కొత్త కొత్తవి కనిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ గుడిలో ప్రత్యేక ఆకర్షణ ఈ నందియే కాకుండా దాని మీద ఉన్నటువంటి నగిషీలు మాత్రం నిజంగా అంత చిన్నగా ఎలా చెక్కారో వాళ్ళకు మాత్రమే తెలియాలి. ఈ గుడిని మనం ఏ యాంగిల్లో చూసినా కూడా ఒక అద్భుతం లాగానే కనిపిస్తుంది. ఇక గుడికి ఎదురుగా ఉన్నటువంటి కళ్యాణ మండపాన్ని చూద్దాం రండి. ఈ కళ్యాణ మండపం ఎప్పుడో శిథిలావస్థకు వచ్చింది. అయితే దీనిని అనేక వ్యయ ప్రయాసాల కోర్చి మళ్ళీ పునర్నిర్మించారనమాట. లోపల చూస్తే అసలు కళ్ళు తిరిగేంత అద్భుతంగా ఉంటుంది. లోపలికి వెళ్దాం రండి. ఈ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నూతనంగా పునర్నిర్మించినదే అన్నమాట. కాకపోతే ఇది ఒరిజినల్గా ఏ విధంగా ఉండేదో అదే విధంగా దీన్ని పునర్నిర్మించారు. ఇక ఈ ప్రదేశంలో సెల్ఫీలు తీసుకోవడానికి ప్రీ వెడ్డింగ్ షూట్స్కి వచ్చే వాళ్ళకి అసలు పండుగ అంటే పండుగనే చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ 1000 స్తంభాలు ఉన్నాయా గుడిలో అంటే ఏం చెప్తున్నారంటే ఈ గుడికి చుట్టుపక్కల అనేక ఉపాలయాలు ఉండేటివని, అవి కాకుండా ఈ గుడి మీద చెక్కినటువంటి కొన్ని పిల్లర్స్కి సంబంధించినటువంటి శిల్పాలు కానీ అన్నీ కలుపుకొని 1000 స్తంభాలు ఉంటాయి అని చెప్తున్నారన్నమాట. వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ కొట్టేయండి. 500 లైక్స్ మాత్రమే టార్గెట్. ఖచ్చితంగా మీట్ అవుతారు కదా. సబ్స్క్రైబ్ చేయకుంటే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.